వెంకటేశ్వర స్వామి తన తలను శిలకు గట్టిగా ఎందుకు కొట్టుకున్నాడో మీకు తెలుసా? ఒకసారి భూమిపైన భయంకరమైన కరువు వచ్చింది. నదులు ఎండిపోతూ జీవులు చనిపోతూ ఉంటాయి. ఇది చూసి భూదేవి బ్రహ్మదేవుడి వద్దకు వెళ్లి సహాయం కోరింది. బ్రహ్మదేవుడు వెంటనే విష్ణువును ప్రార్థించాడు. అప్పుడు విష్ణువు అన్నాడు, నేనే వెంకటేశ్వర స్వామిగా అవతరించి భూమిని రక్షిస్తాను. నీరు ఇవ్వాలంటే త్యాగం అవసరం అని చెప్పాడు. అప్పుడు మహావిష్ణువు తిరుమలలో వెంకటేశ్వర స్వామిగా అవతరించాడు. వెంకటేశ్వర స్వామి భూమి బాధను చూసి నా భక్తులను ఎలాగైనా రక్షించాలని అనుకున్నాడు. స్వామివారు ఒక ఘోరమైన త్యాగం చేయడానికి సిద్ధపడ్డాడు. ఆ ఘోరమైన త్యాగాన్ని ఆపడానికి ఎంతమంది ప్రయత్నించినా వెంకటేశ్వర స్వామి మాత్రం వెనకడుగు వేయలేదు. స్వామివారు ఒక శిల ముందు కూర్చున్నప్పుడు బ్రహ్మదేవుడు వచ్చి, ఇది చాలా ఘోరమైన త్యాగం, ఆపండి అని బ్రహ్మదేవుడు ఎంత చెప్పినా వెంకటేశ్వర స్వామి మాత్రం వినలేదు. వెంకటేశ్వర స్వామి తన తలను గట్టిగా శిలకు కొట్టుకున్నాడు. ఆ దెబ్బతో ఆయన నుదుటి నుంచి రక్తం ప్రవహించింది. ఆ రక్తం భూమిపై పడగానే నదులుగా మారింది. ఎండిపోయిన భూమి మళ్ళీ పచ్చగా మారింది. ప్రజలు ఆనందంతో గోవింద గోవింద అని నినాదించారు.